ఇరాన్ యుద్ధంతో దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. యుద్ధం కారణంగా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పార్లమెంటులో చర్చించడానికి ప్రధాని మోదీ రావడానికి ఎందుకు భయపని ప్రశ్నించారు. ఇక హోటల్ రంగం ఇబ్బందుల్లో ఉంటే ఇంధన సరఫరా చేయడంతో కేంద్రం విఫలమైందని అన్నారు. ప్రజలందరికీ గ్యాస్ సప్లై చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు గౌరీ సతీష్. భారతదేశంలో యుద్ధం కారణంగా ఇరాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధం గాని, ఇరాన్ అమెరికాపై చేస్తున్నటువంటి యుద్ధం గాని, లేదా ఇజ్రాయెల్ పై చేస్తున్నటువంటి యుద్ధం కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు, హోటల్ రంగం గాని, మధ్యతరగతి కుటుంబాలు గాని, మిగతా సంస్థలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉంటే పార్లమెంటులో దీని గురించి చర్చించడానికి గాని, పార్లమెంటు నాయకునిగా ప్రధానమంత్రి గారు పార్లమెంటుకు హాజరు కాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే అనేది ఒక్కసారి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. దాంతో పాటు దేశంలో మధ్యతరగతి కుటుంబాలు గాని, ఇటు హోటల్ రంగాలు గాని ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వారికి ఆర్థిక భారం అవుతున్నప్పటికీ ఇంధన సప్లై లేకపోవడం అంటే ఇంతకంటే కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం ఏమైనా ఉంటుందా? ఒక్కసారి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ఇప్పటికైనా భారతదేశంలో నిర్వీర్యమైపోతున్నటువంటి హోటల్ రంగం గాని, గత 3 రోజులు సంది, దాంతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు అందవలసినటువంటి సిలిండర్ల విషయంలో గాని త్వరితగతిన ఈ సమస్యను పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకొని దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఏదైతే వారికి రావాల్సినటువంటి సిలిండర్లు గాని, ఏదైతే పర్యాటక రంగం గాని, హోటల్ రంగాన్ని గాని ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్